యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను. ఆకాశమంత నా స్తోత్రం, భూమి అంత నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. ఫుల్ఫిల్ అయితే ఏంటండి, ప్రభా మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అయిపోయింది, ఇక అంతే క్లోజింగ్. ప్రభా జాబ్ కావాలి, వచ్చాడు యేసు ప్రభు జాబ్ ఇచ్చాడు, మంచి ఫస్ట్ క్లాస్ అయిన జాబ్ ఇచ్చాడు, ఇక అంతే యేసు ప్రభా ఇక నీకు నాకు సంబంధం ఎంతమంది లేరండి. మంచి ఇల్లు కావాలి, ఎన్నో అడుగుతారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. వాళ్ళ ఆ కోరిక తీరగానే ఇక వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హావింగ్ నో గ్రాటిట్యూడ్? కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి. ఆరోగ్యం కోసం వచ్చాము, ప్రభు స్వస్థపరిచాడు, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ప్రభు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. హాస్పిటల్ బెడ్ మీద నిన్ను ఎవరు పట్టించుకోలేదు, సంఘం ప్రార్థన చేసింది, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నీకోసం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినటువంటి సంఘాన్ని, సంఘ కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నీ గురించి పర్సనల్ గా నీ ఆత్మీయ క్షేమం కొరకు కన్నీరు కార్చినటువంటి సంఘాన్ని, సంఘ కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఈజ్ ఇట్ ఏ గ్రాటిట్యూడ్? అది కృతజ్ఞత భావమైన హీఈస్ హ్యావింగ్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇతనిలో ఏముందంటే కృతజ్ఞత వైఖరి అతనికి ఉన్నది. అంటే యేసు నాకు కనుచూపు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను యేసును వెంబడించాలి. ఏమనుకున్నాడండి? హి హస్ నాట్ గాన్ బ్యాక్. నేను అనుకున్నది మేరకు నా కోరిక తీరింది కదా, ఇక యేసు ప్రభు నాకు ఎందుకు? ఈరోజు ఎక్కువ మంది మనం చూసినట్లయితే ప్రియులారా, వాళ్ళ కోరిక తీరిన తర్వాత యేసుకు ద్రోహం చేయటం లేదా, యేసుని విడిచిపెట్టి వెళ్ళటం లేదా. నేను ఒక పాట పాడుతూ చాలా వేదన చెందేవాడిని. When I was a young man. ఆ పాట ఇప్పటికీ నాకు మనసులో పాడుతూ ఉంటా. అప్పుడు వెళతానని చెప్పి ఎందరో చెప్పారు, కానీ అనేక మంది వెనక్కి తిరిగారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా? మీలో ఎవరైనా వెళతారా? ఆ రచయిత అంటాడు, ఒక్కరైనా వెళతారా? అందరు కాదు, ఒక్కరైనా వెళతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా? ఎవరైనా వెళతారా? చివరికి ఒక్కరైనా వెళతారా? యేసు కోసం ఇన్ని చేసిన యేసు కోసం ఏమైనా చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఇక్కడ ఉన్నాడండి, బతిమయ్య ఉన్నాడు. ప్రభువా నేను నీతో వస్తాను, నేను నీతో వస్తాను, నీతో పాటు నువ్వు ఎక్కడికైతే అక్కడికి వస్తాను. ఐ విల్ బికమ్ యువర్ డిసైపుల్. నేను నీ శిష్యుడిగా మారుతాను. శిష్యుడికి కావాల్సిన 3 లక్షణాలు ఏంటంటే యేసు, నోయింగ్ జీసస్, యేసును తెలుసుకోవాలి. రెండోది లెర్నింగ్ విత్ జీసస్, యేసు దగ్గర నేర్చుకోవాలి. తర్వాత యేసును ప్రేమించాలి. తర్వాత యేసు శిష్యుడిగా మారుతాడు. ఇన్ని స్టెప్పులు ఉన్నాయి. ఈ 3 స్టెప్పులు కూడా అతను దాటాడు, యేసుతో విడిపోయాడు. ఈరోజు మనం చాలా మంది సువార్త ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు మన చర్చి అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు సంఘంలో సువార్త ఇక్కడ ఆగిపోతుందంటే we all are concerned about ourselves. మనందరం కూడాను మన సామ్రాజ్యాలు కట్టుకున్నాం. నేను, నా భార్య, నా పిల్లలు, నేను నా కుటుంబం సౌఖ్యంగా ఉందా లేదా, నా ప్రాబ్లం వచ్చిందా, నా ప్రాబ్లం నాకే. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీ బాడీ. సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నాకెందుకండి. సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చిందా? నాకెందుకండి. ఎవరైనా సంఘంలో కష్టపడుతున్నారా? వాళ్ళకి ఏదైనా నేను సహాయం చేయగలనా? Can I do any service for anybody? No. What is selfishness it is. ఎంత స్వార్థం ఉందండి. ఆ జీవితానికి ఏమన్నా అందం ఉంటుందా? ఆ బ్రతుకుకి. We see many people that never do anything for anybody. ఎవరి కోసం ఏది చేయనటువంటి వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడో నాకు ఇంతవరకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈజ్ ఇట్ ఎ లవ్ ఆఫ్ క్రిస్టియన్? ఒక క్రైస్తవుడిలో ప్రేమ లేకపోతేనండి అతన్ని క్రైస్తవుడని ఎలా పిలవగలవు? నీ కోసం నీవు బతికినంత కాలం మన సమాజం మనం తవ్వుకోవడం తప్ప ఏదైనా ఉందా అక్కడ? నథింగ్. ప్రార్థన చేయమంటే గొప్ప ప్రార్థన చేస్తాం, ఎంత అద్భుతమైన ప్రార్థన. పని చేయమంటే అస్సలు కనపడం. పరిచయం చేద్దాం అనుకుంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చెప్పండి అంటే ఏంటంటే కృతజ్ఞత భావం.
కృతజ్ఞత బాగుంది భక్తిమయలు. అతను ఏమన్నాడంటే చివరి వచనం చూసినట్లయితే అతడు వెంటనే ఏంటండి వెంటనే అంటే ఇంటికి వెళ్ళి కనీసం వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా నేను యేసు ప్రభు అతను పిలిచినట్టుగా అక్కడ లేదు. నువ్వు వచ్చేసేవయ్యా, నీ కళ్ళు ఇచ్చేది కదా, ఇప్పుడు దాకా నువ్వు అనుకుంటా జీవనాన్ని గడిపావు కదా, నేను ఒక మరి గౌరవం కలిగిన వ్యక్తిగా చేశాను కదా, కాబట్టి నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడిగాడా? ఎప్పుడు అడగడండి. గుర్తుపెట్టుకోండి, మీలో చాలా మంది అనుకోండి యేసు ప్రభువును పిలిస్తేనే కొంచెం ఎక్కడికైనా రండి స్వార్థ పనికి వెళ్దాం అంటే దేవుడు చిత్తం అయితే వస్తాను. యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను. ఆకాశమంత నా స్తోత్రం, భూమి అంత నా కీర్తనం.